ఇలాంటి కస్టమర్లు ఏ రైడ్ తగలకూడదురా నేను. ఆగనే ఆగదు. మనకి ఒకవేళ ఇప్పుడు మనకి 11 మినిట్స్ చూపించింది, ముంగ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకి ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా చూపిస్తుంది. ఇంకొకసారి ఆ ఫస్ట్ రైడ్ వచ్చింది మాత్రం అసలు యాక్సెప్ట్ కూడా చేయను ఆ రైడ్ అయితే పక్క. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ వ్లాగ్స్. చలో, మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. పికప్ కూడా దగ్గరే ఉంది మనకి. ఈ కస్టమర్ని మనం పోయినసారి ఒకసారి పిక్ చేసేసుకున్నాం. అప్పుడు మనకి ఎంత 15 మినిట్స్ దాకా టైం వేస్ట్ చేయించారు కస్టమర్ అయితే. మరి ఇప్పుడు కూడా జల్దీ వస్తారో రారో మరి. ఓకే, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాల్ చేద్దాం కస్టమర్కి అయితే. సేమ్ అలానే చేస్తున్నారు మళ్ళీ కస్టమర్ అయితే. మెసేజ్ కూడా 5 మినిట్స్ వెయిట్ అని చెప్పారు. నేను ఏం చేసినానంటే ఇప్పుడు ఓలా కూడా ఓపెన్ చేసిన. ఓలా ఓపెన్ చేసిన, ఓలాలో రైడ్ వస్తే మాత్రం పిక్ చేసుకుని వెళ్ళిపోతా. ఈ రైడ్ క్యాన్సిల్ చేస్తా, అందుకని వెయిట్ చేస్తాను. రైడ్ అయితే నేనే క్యాన్సిల్ చేసేసిన. ఎంతసేపు అని వెయిట్ చేస్తాం అసలు? ప్రతిసారి ఇట్లా ఏదో ఒకసారి అంటే ఓకే చేసుకుంటాం, కానీ ప్రతిసారి ఇట్లా చేస్తే ఎవడు వెయిట్ చేస్తాడు? వంగలేదు, పోతే పోయింది రైడ్. చలో, ఇంకొక రైడ్ అయితే వస్తుంది, యాక్సెప్ట్ చేసిన. అంతా మనకి పికప్ వచ్చేసి 650 మీటర్స్ అయితే చూపిస్తుంది. చలో, వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి అంటే ఏం కాదు, ఒకేసారి లేట్ అయింది అనుకోవచ్చు. ప్రతిసారి సేమ్ రిపీట్ చేస్తుంటే మనం ఏం చేస్తాం? ఏం చేయలేము కదా. వాళ్ళకి తెలియదు మరి. అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు మొత్తం అంతా రెడీ అయిన తర్వాత బుక్ చేసుకోవాలి. వాళ్ళు రెడీ అవ్వ ముందుకే బుక్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని వెయిట్ చేపిస్తారు. 5 మినిట్స్ అని చెప్పాడు, ఆల్రెడీ 5 మినిట్స్ కూడా అయిపోయింది టైం. చలో, ఇంకా ఇది వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీ బ్రో 3810. ఓకే, చలో ర్యాపిడ్లో అయితే సెకండ్ రైడ్ కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. ఈ కస్టమర్ కూడా టైం వెయిట్ చేయించాడు. అసలు అట్లా ఎందుకు బుక్ చేసుకుంటారో ఏమో. అంటే రైడర్ ఏమన్నా లేట్గా వస్తాడని బుక్ చేసుకుంటారా, లేకపోతే సరేలే మనం ముందే బుక్ చేసి పెట్టుకుందాం, రైడర్ వచ్చిన తర్వాత వాడే వెయిట్ చేస్తాడే అని ఉంటారా? మనకి డ్రాప్ వచ్చేసి 7.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో, ఇంకా మళ్ళీ అయితే కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఇంకొకసారి ఆ ఫస్ట్ రైడ్ వచ్చింది మాత్రం అసలు యాక్సెప్ట్ కూడా చేయను ఆ రైడ్ అయితే పక్క. అనవసరంగా యాక్సెప్ట్ చేసిన ఈరోజు దాన్ని. బ్రో చేంజ్ లేదు బ్రో. ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఫస్ట్ రైడ్ అయితే 83 రూపీస్ అయితే కస్టమర్ 100 రూపీస్ అయితే ఇచ్చారు. చలో, లెట్స్ గో. ఓలా ఆఫ్ చేద్దాం. ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది మనకి పికప్ ఎంత, జస్ట్ 120 మీటర్సే ఉంది అంతే. చలో, ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. అంటే ఇందాక ఎక్కడైతే కస్టమర్ డ్రాప్ చేసినా అక్కడే వెయిట్ చేస్తున్నా రైడ్ వచ్చిద్దని చెప్పేసి. రైడ్ వచ్చేసి ఓటీపీ అన్న చెట్టు అదే 6427. ఓకే అన్న, ఓపెన్లో కదా ర్యాపిడ్ అన్న. $47 అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 47 రూపీస్ అయితే వచ్చింది. ఓకే, ఓలాలో అయితే ఇంకొక రైడ్ తీసేసుకున్నా. ఇది మనకి
11 కిలోమీటర్స్కి అమౌంట్ వచ్చేసి 82 చూపించింది. ఇంజనీరింగ్ యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. బ్యాక్ సైడ్ వెళ్ళాలి. యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే ర్యాపిడోలో కూడా 0 కమిషన్ ప్లాన్ నేను ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఎంత 49 రూపీస్ పెట్టి తీసేసుకున్నా. రేపు తీసుకుంటా, అది 1500ది రేపు తీసుకుంటా. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 82 రూపీస్ అయితే వచ్చింది. చలో ఓలాలో అయితే ఇంకొక రైడ్, అరే బాబాయ్, ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది మనకి పికప్ అయితే 4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, కానీ అమౌంట్ మనకి అక్కడ 7.7 కిలోమీటర్స్కి 101 వచ్చింది. కానీ ఇదంతా కవర్ అయిపోతుంది అందులో. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఒక్కటే కస్టమర్ క్యాన్సిల్ చేయకుండా చాలు, కాల్ అయితే చేస్తా, కాల్ చేసి మాట్లాడతా. క్యాన్సిల్ చేస్తే రానండి, నాకు 3.2 కిలోమీటర్స్ చూపిస్తుంది అని చెప్తా. అనుకున్నట్టే జరిగింది. నేను జస్ట్ అట్లా కాల్ చేస్తున్నా, కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసేసిండు. చలో ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఇది కూడా సేమ్ మనకి 4.1 కిలోమీటర్స్ ఉంది. ఎందుకంటే 4.1 ఇటు బొల్లారం ఇండస్ట్రియల్ ఇటు సైడ్ వస్తాయి కదా, బొల్లారం లోపలికి, అంటే మనకి అక్కడి నుంచి మెయిన్ రోడ్కి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనకి పికప్లు ఇంత లాంగ్ చూపిస్తున్నాయి. మరి చూద్దాం, మరి ఇది కూడా ఈ రైడ్ కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడో ఉంచుతాడు. క్యాన్సిల్ చేస్తే ఏమి చేయలేడు అంతే. ఇది మనకి డ్రాప్ అయితే కేపీహెచ్పి మెట్రోకి అయితే వచ్చింది డ్రాప్ అయితే. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ఇటు సైడ్ పెడదాం. ఓకే, చలో మనకి ఈ రైడ్ అయితే 144 రూపీస్ అయితే వచ్చింది. ఇలాంటి కస్టమర్లు ఏ రైడ్ తగలకూడదు నేను, అసలు ఆగదు. మనకి ఒకవేళ ఇప్పుడు మనకి 11 మినిట్స్ చూపించింది, ముంగ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకి ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా చూపిస్తుంది. అది తెలియకుండా 1 మినిట్ ఎక్స్ట్రా చూపించింది. ఎటు తిప్పుతున్నావు అని మొత్తం ఏంటంటో మాట్లాడుతున్నాడు. ఎందుకుంటారేమో ఇలాంటి వాళ్ళు. 9.852 సూరారం అటు సైడ్ పోతే బంజారా హిల్స్ అయ్యా. చలో ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ అయితే తీసేసుకున్నా. పికప్ వచ్చేసి మనకి 1.5 అయితే చూపిస్తుంది. రేట్ అసలు రోడ్డు ఉందా లేదా? చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే, 70. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఏ రైడ్ అయితే 70 అయితే కస్టమర్ 80 చేశాడు. అట్లా చాలా కొంతమంది ఉంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, కొంతమంది మంచిగా మాట్లాడతారు. చలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు రాను కానీ అటు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 11:59 అయితే అవుతుంది. ఒక్క నిమిషం దీన్ని ఆఫ్ చేద్దాం. 11:59. ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి ఎలాగో ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా అయిపోయింది. 49 రూపీస్ తీసుకున్నా కదా, అది కూడా అయిపోయింది. మనకి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు ర్యాపిడోలో 526 అండ్ ఈరోజు ఓలాలో కూడా చాలా బాగా వచ్చినాయి రైడ్లు. ఓలాలో 5 రైడ్స్ చేశాను. 5 రైడ్స్ చేస్తే 338 రూపీస్.
338 టోటల్ వచ్చేసి 864 రూపీస్ అయితే వచ్చింది. 640కో 7కో స్టార్ట్ అయినాము ఈరోజు కూడా. చలో ఇంకా ఇంకా వెయిట్ చేస్తా. అంటే ఒక చిన్న రైడ్ తీసుకుందామని చూస్తున్నాను, ఎందుకంటే ర్యాపిడ్ వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఆ వ్యాలెట్ చేయించుదామని ఉన్నా. ఒక చిన్న రైడ్ వస్తే వ్యాలెట్ చేయించేసి ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి రైడ్ వస్తే ఇంక వెళ్ళిపోతా. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.